ఫ్రెండ్స్, యాగంటి బసవన్న గుడి. ఈ గుడి చాలా పురాతనమైనది. అయితే ఈ గుడిలో ఉన్న యాగంటి బసవన్న ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాడు. ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అయితే దీని మీద శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేశారు, కానీ ఆఖరికి ఏమీ తేల్చలేక ఊరుకున్నారు. అయితే ఈ విగ్రహం ఒకటి ఎలాగే ఉందా, ఇటువంటివి రాళ్ళు ఇంకేమైనా ఉన్నాయని చెప్పి వెతగ్గా తెలిసింది ఏంటంటే రొమేనియా అనే కంట్రీలో కూడా ఇటువంటి రాళ్ళు ఉన్నాయట. ఈ విగ్రహంతో పోల్చుకుంటే రాళ్ళు ఇంకా వేగంగా పెరుగుతున్నాయి. ఆ రాళ్ళు ఎందుకు పెరుగుతున్నాయని చెప్పి టెస్ట్ చేయగా తెలిసింది ఏంటంటే ఆ రాళ్ళు కాల్షియం కార్బోనేట్ ఉంది. ఈ కాల్షియం కార్బోనేట్ ఏమవుతుందంటే ఏదైనా వాటర్ కంటెంట్ తగిలినప్పుడు అది కెమికల్ రియాక్షన్ జరిగి ఆ రాయి ఇంకా ఎక్స్పెండ్ అవడానికి కారణం అవుతుంది. సో అలా ఆ రాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి బాగా విపరీతంగా పెరిగాయట. సో అలాంటిదే కూడా ఈ యాగంటి బసవన్న విగ్రహంలో కూడా ఈ కాల్షియం కార్బోనేట్ అనే కంటెంట్ ఉంటుంది. సో అందువల్లే ఈ విగ్రహం స్లోగా పెరుగుతుంది. పైగా ఈ విగ్రహం స్లోగా పెరగడానికి రీజన్ ఏంటంటే ఆ విగ్రహం ఆరు బయట లేదు. ఆ విగ్రహం టెంపుల్లో ఉంది. టెంపుల్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ విగ్రహం మీద నీళ్లు పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందువల్లే ఆ విగ్రహం గాలిలో ఉండే తేమ వల్ల ఆ విగ్రహం ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఇది యాగంటి బసవన్న విగ్రహానికి ఉన్న